మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ప్రభు మనలను ప్రేమించి ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడు. మనుషుల మీద మనం ఆధారపడితే, ధనము మీద ఆధారపడితే, దేనినైనా ఆనుకొని మనం నిలబడితే అది ఒకరోజు మనకి నిలబడదు, గట్టిగా మనకు సపోర్ట్ చేయదు. అందుకే దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. మనుషులు ఇలాంటి లోక సంబంధమైన వాటి మీద ఎప్పుడు ఆధారపడతారు? ఆధారపడే అవసరత ఎప్పుడు వస్తుంది? కలవరము కలిగినప్పుడు, భయం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇక ఈ శోధన నుండి బయటికి రాలేమేమో అనిపించినప్పుడు మనుషులు ఏదో ఒక దాని మీద ఆనుకుంటారు, ఆధారపడతారు. బైబిల్లో కూడా చాలామంది లోక సంబంధమైన వాటి మీద ఆధారపడ్డారు. లోకానుసారంగా ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు, గొప్పతనాన్ని నమ్ముకున్న వాళ్ళు, మనుషుల మీద ఆనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదు కూడా ఒక సందర్భంలో మనుషుల దగ్గరికి ఆహారం కోసం పంపించాడు. నాబాలు అనే వ్యక్తి దగ్గరికి ఆహారం కావాలి, నీవు నీ గొర్రెల బొచ్చు కత్తిరించే ఆ కార్యక్రమం పెట్టుకున్నావంట కదా, నాకు నా దగ్గర ఉన్న వాళ్ళకి ఆహారం కావాలి పంపించు అని పంపించాడు. వర్తమానం పంపించాడు. అది కూడా దావీదు ఆ నాబాలు యొక్క గొర్రెల కాపర్లకు చాలాసార్లు సహాయం చేశాడు. సహాయపడినందున ఈ పనోళ్ళు వెళ్ళి చెప్తారు కదా, కాబట్టి అతను నాకు సహాయంగా ఉంటాడులే, ఆహారం పంపిస్తాడు అని. బాగా ఆకలి అయినప్పుడు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడతాం. బాగా ఆకలి వేస్తున్నప్పుడు, దాహం వేస్తున్నప్పుడు, అలా పంపించినప్పుడు నాబాలు మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? వాక్య భాగంలో మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. నాబాలు దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు దాసులతో అన్నాడు. ఏమని అంటే, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు? తమ యజమానులను వదిలిపెట్టిన దాసులు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాడే కదా ఇతను కూడా. ఏంది ఇతని స్పెషల్ ఏంటి? ఏదైనా ప్రత్యేకత ఏంటి? ఏందంట? నేను తయారు చేసుకున్న భోజనం, నా వాళ్ళ కోసం తయారు చేసుకున్న భోజనం అతనికి ఇవ్వాలనా? నేను ఇవ్వను అన్నట్టుగా మాట్లాడితే తర్వాత ఆ కార్యక్రమాలన్నీ ఎలా జరిగినాయో, నాబాలు భార్య అబీగయలు ఎలా ఆహారాన్ని తీసుకుని వచ్చిందో, ఆ తర్వాత నాబాలు ఎలా దేవుని చేత మొత్తబడ్డాడో, ఎలా చనిపోయాడు అనేది ఆ తర్వాత వచనాల్లో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఒక ప్రవక్త
దేవుని సముఖములో యూదా దేశము నుండి వచ్చి ఆ ప్రాంతములో దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడినప్పుడు చెయ్యి చాపడం, ఆ రాజు చెయ్యి ఎండిపోవడం, బలిపీఠానికి ప్రకటించడం. అతడు ఆకలితో ఉన్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేయకుండా కూడా వచ్చేసాడు. ఇంకొక ప్రవక్త పిలవగాని ఆకలి అయ్యేసరికి వచ్చాడు పాపం. ఆకలి అవుతూ ఉన్నప్పుడు దేవుని దగ్గర కూడా విచారణ చేయకుండా వస్తే ఏమైపోయింది? ప్రాణమే పోయింది తెలుసా. సింహం వచ్చి నిన్ను చంపేస్తుంది అని చెప్పాడు. మళ్ళీ అదే ప్రవక్త, తీసుకుని వచ్చిన ప్రవక్త. మనుషుల మీద ఆధారపడేవాళ్ళు, ధనం మీద ఆధారపడేవాళ్ళు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా పట్టాభిషేకము చేయించబోయే ముందుగా చాలామంది వచ్చి ఆయనతో మాట్లాడారంట. ఏమని మాట్లాడారు? మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. జనులు అతని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలీల సమాజమంతైను వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదము అన్నారంట. మీ నాన్న మా మీద కొంచెం భారం పెట్టాడు, ఆ భారం అంతా నువ్వు తగ్గించినట్లయితే మేము నీకు సేవ చేస్తాం, నీకు లోబడి ఉంటాం. ఈ పరిస్థితులని నువ్వు మార్చు, ఈ భారం అంతా మా మీద నుండి తీసేసాయి, నీకు మేము సేవ చేస్తామంటే వాళ్ళ ఆలోచన అంతా పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ని అడిగాడంట, ఏం చేయమంటావు? మనుషుల మీద ఆధారపడడం, మనుషుల మీద ఆధారపడడం. స్నేహితులను అడిగాడు వచ్చి. స్నేహితులు చెప్పిన మాట ఏంటో తెలుసా? 8వ వచనము. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేసెను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? నిజంగా అనుభవం ఉన్నవాళ్ళు అనుభవపూర్వకంగా మాట్లాడతారు. ఏ అనుభవం లేని వాళ్ళు ఏం మాట్లాడతారు? ఒక మనిషికి ఒక శ్రమ వచ్చింది అంటే ఆ శ్రమలో కొన్ని అనుభవాలు నేర్చుకుంటాడు. ఆకలి బాధ అనుభవించాడు అంటే ఆకలి బాధ ఎలా ఉంటుంది అనేది అతనికి తెలిసి ఉంటుంది. ధనము లేకుండా ఆర్థికంగా చాలా నలిగిపోయిన వాళ్ళకి ఆ సమస్య వస్తే ఎలా ఉంటుంది అనే అనుభవం వాళ్ళకి తెలుసు. ఆహారం లేకపోతే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. ఈ అనుభవం అంతా లేని యవనస్తులను పిలిచి అడిగితే యవనస్తులు అలాంటి సలహాలే ఇస్తారు తెలుసా. ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎలాంటి సలహాలు ఇచ్చారు? వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటి? వాక్య భాగంలో మనం చూస్తే 10వ వచనము. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను కానీ నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఎలాగో ఆజ్ఞేయము. నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉంటుందంట. ఏంది? నా తండ్రి నడుము కంటే. నడుము అనేది పెద్ద భారం. నడుము ఒక మనిషి ఇంకొక మనిషి మీద పడితే ఆ భారం చాలా పెద్దది. కానీ రెహబాము అంటూ ఉన్నాడు, తన తోడి యవనస్తుల దగ్గర సలహా తీసుకొని రెహబాము ఏం జవాబు ఇస్తున్నాడు అంటే, ఇదిగో
ఇదిగో నా తండ్రి నడుము మీ మీద భారంగా ఉంది కదా అనుకున్నారు కదా, నా చిటికెన వేలు ఇంకా భారంగా ఉంటుంది. అంటే ఆ శ్రమను నేను ఎక్కువ చేస్తాను. అదే శ్రమ ఎక్కువ అని మీరు అనుకుంటే దానికంటే ఎక్కువైన శ్రమ నేను మీకు కలుగజేస్తాను. ఇప్పుడేమంటారు? అందుకే అలాంటి ఆలోచన చేసిన వారికి, అలాంటి ఆలోచనలోనికి వచ్చిన వారికి దేవుడు ఆ రాజ్యమును లేకుండా తగ్గించేస్తాడు, రాజ్యము లేకుండా తగ్గిస్తాడు. ధనాన్ని నమ్ముకుంటే ఆ ధనం అనుభవించడానికి, ఆ ధనము అనుభవించడానికి మనిషినే లేకుండా చేస్తాడు. మనకు అర్థం కాదు, మనకు కొన్ని ఆలోచనలు అర్థం కావు. ఏదో మనకు వచ్చిన ఆలోచనలన్నీ మనం ఆలోచించేస్తాం. ఆ ఆలోచనకు తర్వాత జరిగే పరిణామం ఏంటో మనకు అర్థం కాదు. అహాబు రాజు రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్తూ అందరిని పిలిచి అడుగుతున్నాడు సలహాలు. దేవుని బిడ్డల దగ్గర సలహా అడగడం లేదు. మీకాయా ప్రవక్తను పిలిచి అతని దగ్గర విచారణ చేయని యెహోషాపాతు రాజు అంటే ఆయన అంటున్నాడు, అతడు నా గురించి మంచి చెప్పడయ్యా. ఎప్పుడు అతనికి నా మీద మంచి అభిప్రాయమే ఉండదు, నేనంటే అతనికి ఇష్టం ఉండదు. కాబట్టి నా గురించి చెడ్డ సమాచారమే చెప్తాడు కానీ మంచి సమాచారం ఏమీ ఇవ్వడు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉండేవాళ్ళు కూడా అలాగే కనబడతారు మనుషుల దృష్టికి, మంచి సమాచారము ఇవ్వని వారిలాగా. అయినా యెహోషాపాతు అన్నాడు, మన ఇద్దరం పోయి అడుగుదాం పదా, ఇద్దరం వెళ్ళి అడుగుదాం అని పిలిపించి విచారణ చేసినప్పుడు మీకాయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు రామోద్గిలాదు మీదకి యుద్ధానికి పోవాలనుకుంటున్నారు, మీరు ఖచ్చితంగా గెలవరు, ఓడిపోతారు. మీరు ఖచ్చితంగా గెలవరు. ఎందుకు అంటే పరలోకంలో మీ గురించి చర్చ జరిగింది. దేవుని దగ్గర చర్చ జరిగినప్పుడు ఒక ఆత్మ వచ్చి ఏం చెప్పిందంటే, అతడు రామోద్గిలాదు మీదకి యుద్ధానికి పోయి ఓడిపోయేటట్టు నేను చేస్తానందంట. తెలుసా? ఒక ఆత్మ వచ్చి అతడు ఓడిపోయేటట్లుగా నేను చేస్తానన్నప్పుడు, ఎలా చేస్తావు అంటే అతని ప్రవక్తలందరి నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటానయ్యా, అబద్ధమాడే ఆత్మగా ఉంటా. మళ్ళీ దానిలో కూడా దేవుని పర్మిషన్ కావాలి కదా, అందుకే జయం పొందుబో అన్నాడు దేవుడు. తెలుసా? వెళ్ళి జయం పొందు. అందుకే ఆ ఆత్మ వచ్చి వాళ్ళ ప్రవక్తలందరి నోట అబద్ధమాడే ఆత్మగా ఉండి నువ్వు ఎల్లు గెలుస్తావు అన్నాడు. కానీ మీకాయా ప్రవక్త అన్నాడు, నువ్వు వెళ్తే మాత్రం మరలా తిరిగి రావు. ఆయన అంట వెళ్తా అన్నాడు, ఇతని బందీ గృహంలో పెట్టండి, నేను వచ్చి నాకు చూస్తా ఇటు సంగతి ఏందన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తే 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయుడని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీకాయ ఎలాగో చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను, రాజు అయిన నీవు ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలకలేదు. నేను వచ్చినాక చేస్తానంట, నువ్వు వస్తావా? నేను వచ్చిన తర్వాత అంటున్నావు, నువ్వు రావు. ఎందుకు అంటే పరలోకములో ఇలాంటి చర్చ జరిగింది. ఆ చర్చలో ఒక ఆత్మ వచ్చి నీ ప్రవక్తలందరి నోట అబద్ధమాడే ఆత్మగా ఉంది. అందుకే ఏం చేశాడంటే అహాబు రాజు యెహోషాపాతును ముందు పెట్టాడంట. యెహోషాపాతును ముందు పెట్టి, నువ్వు రాజవస్త్రాలు ధరించుకో, నేను మాత్రం మామూలు వస్త్రాలతో యుద్ధానికి వస్తాను. ఎంత తెలివి ప్రదర్శిస్తారంటే మనుషులు. అహాబు అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు రాజవస్త్రాలు ధరించుకొని యుద్ధానికి రా, నేను మామూలు వస్త్రాలతో వస్తాను యుద్ధానికి.
యెహోషాపాతు సరే అలాగేనని రాజవస్త్రాలతో వచ్చాడు. అవతల ఈ అబద్ధమాడు ఆత్మ యువతల ఉండి అబద్ధమాడించిన తరువాత అవతలకి వెళ్ళిపోయింది. తెలుసా? అవతలకి వెళ్ళిపోయి వాళ్ళల్లో ఏం ఆలోచన పెడుతుంది? ఎవరితో యుద్ధం చేయొద్దు, కానీ ఒక రాజుతోటే మనం యుద్ధము చేయాలి. రాజే, ఎవరితోటి మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, రాజుతో మాత్రమే యుద్ధం చేయాలి అని చెప్పంట రాజు మీద గురి పెట్టి బాణాలు వదులుతుంటంట. యెహోషాపాతు నిలబడగలడా? ఆహాబు దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఆ విషయంలో సహాయం చేస్తాడు. యెహోషాపాతు మీద అనుకుంటే యెహోషాపాతు నిలబడగలడా? యెహోషాపాతు నిలబడలేడు. వాళ్ళు రాజుని గురి చేసి బాణాలు అయిపోతూ ఉంటే యెహోషాపాతు అంటే కేకలు వేసాడంట. తెలుసా? కేకలు వేశాడు. కేకలు వేయగానే వాళ్ళు అనుకుంటున్నారు ఇతడు ఇశ్రాయేలు రాజు కాదు. 32వ వచనం, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపెట్టారంటే ఎట్లా కుదురుతుంది? ఆ సైన్యమేమో అంత దూరం ఉంది, ఈ సైన్యమేమో చాలా దూరంలో ఉంది. ఇక్కడున్న యెహోషాపాతు రాజు కేకలు వేస్తే కేవలము దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలోచన మాత్రమే, అంతే. అర్థమైనా కాకపోయినా ఆ ఆలోచన దేవుడు పెట్టేది. అందుకే ఆ యెహోషాపాతు కేకలు వేయగానే ఇతడు ఇశ్రాయేల్ రాజు కాదని వదిలేసి వెళ్ళిపోయాడు. పోయేవాళ్ళు పోతా ఏం చేశారు? పోయేవాళ్ళు పోతూ గురి చూడక ఏదో ఆడుకుంటున్నట్టుగా ఒక బాణం వదిలితే అది నేరుగా వచ్చి ఇశ్రాయేలు రాజైన ఆహాబు యొక్క కవచపు కీలులో గుచ్చుకుందంట. కవచపు కీలులో నిజంగా చిగురు ఎముకలకి ఎక్కడైనా దెబ్బ తగిలిందంటే ఎంత నొప్పి తెలుసా? ఒక గోరు లేసిందంటే ఆ గోరు కింద ఉన్న చిగురు చాలా నొప్పి చేస్తుంది. ఎక్కడైనా కానీ అలాంటి సెన్సిటివ్ ప్లేసుల్లో దెబ్బలు తగిలితే చాలా బాధ అనిపిస్తుంది. గోడల్లో, కీళ్ళల్లో, ఆ యొక్క భాగాలలో ముళ్ళు గుచ్చుకున్న అలాంటి పరిస్థితుల్లో ఏదైనా తగిలితే తట్టుకోలేని బాధ. ఆహాబు రాజునకు కవచపు కీలులో తగిలిందంట. ఆ కవచపు కీలులో తగిలినప్పుడు అతడు నాకు గాయమైంది, నన్ను అవతలకు తీసుకొని బొమ్మని చెప్పాడంట. అలాగే రక్తము కారి 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 అతను చనిపోయాడు. ఒక రాజు యొక్క రక్తము కుక్కలు నాకినాయి. తెలుసా? రాజు యొక్క రక్తము కుక్కలు నాకినాయి. మనుషుల మీద ఆధారపడితే ఆ ముందు కాలంలోనే కొద్ది సమయంలో కొద్ది రోజుల క్రితమే ఆహాబు రాజు గురించి దేవుడు చాలా కఠినమైన మాటలు చెప్పాడు. చెప్పినప్పుడు నీకు భయంకరమైన శ్రమలు వస్తాయని చెప్పినప్పుడు ఆహాబు అంట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. 21వ అధ్యాయము 27వ వచనము చదువుదాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమున సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను రప్పించెదను. ప్రభు చెప్తున్న మాటకు భయపడి ఆహాబు దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వాక్య భాగంలో మనం చూస్తే 25వ వచనం నుండి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చొచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును,
బయట భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటివాడు ఎవడను లేడు. చెప్పాడు ప్రభు, కుక్కలు తినేస్తాయి, యెజెబెలుని కుక్కలు తినేస్తాయి. ప్రాకారం దగ్గర పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేస్తాయని ఈ మాటలు చెప్పినప్పుడు భయపడి వినయంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు మళ్ళీ చెప్తున్నాడు, ఆహాబు వినయముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయట నీవు చూచితివా? ఏలియాతో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆహాబు వినయంగా ప్రార్థన చేయడం నువ్వు చూసావా? గోనె పట్ట కట్టుకోవడం చూసావా? గోనె పట్ట మీద పరుండడం నువ్వు చూసావా? కాబట్టి అతనికి కలుగుద్ది అని చెప్పిన కీడు ఇంక కలగదు. అతని కాలంలో కలగదు, కానీ అతని కుమారుని కాలంలో సంభవిస్తుంది అన్నాడు. సరే, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఈ శోధన వచ్చింది. రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి పోవలసిన అవసరత వచ్చింది. ఆ అవసరత వచ్చినప్పుడు మీకాయా ప్రవక్త చెప్పాడు, నిజంగా నీవు క్షేమంగా తిరిగి రావు అన్నప్పుడు ఆ ప్రార్థన ఎందుకు చేయలేకపోయాడు ఆహాబు? అలాంటి ప్రార్థన ఎందుకు చేయలేదు? ప్రార్థన చేయడానికి ఎందుకు అతనికి అలాంటి మనసు రావడం లేదు? మనుషుల మీద ఆధారపడ్డాడు. యెహోషాపాతు ఉన్నాళ్లే, చస్తే యెహోషాపాతు చేస్తాడు, యుద్ధం జరిగితే యెహోషాపాతే అన్నిటికీ నిలబడతాడు, యెహోషాపాతుని చంపుతారు, నేను బాగుంటాను అనుకున్నాడు. యెహోషాపాతు ఏమైపోయింది? కేకలు పెట్టి, అయ్యా నన్ను క్షమించయ్యా, ఈయన పక్షంగా నేను యుద్ధానికి వచ్చినందుకు నన్ను క్షమించని ప్రార్థన చేసి ఉంటాడు. దెబ్బకు మనసులన్నీ మారిపోయినాయి. యెహోషాపాతు తప్పించుకున్నాడు, ఆహాబుకి దెబ్బ తగిలింది. మనము ఏ సమయంలో ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరి మీద ఆనుకుంటున్నాం? ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే లూకా సువార్తలో 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి ప్రభు ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? వాక్య భాగంలో మనం చూస్తే 16వ వచనం నుండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి అన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఒక ధనవంతునికి ఆ సంవత్సరంలో పంట చాలా సమృద్ధిగా పండింది. పంట చాలా సమృద్ధిగా పండినప్పుడు, ప్రభువా ఇంత పంటనిచ్చావు, నీ కొందనాలు ప్రభువా, ఈ ఆహారం చాలామందికి నేను పెట్టగలిగే కృపనిచ్చామని ఆయన ప్రార్థన చేయడం వల్ల ఆలోచన చేసుకుంటున్నాడు, నాకున్న ఈ పంటని నేను ఎక్కడ దాచుకోవాలి? ఈ కొట్లు సరిపోవు, ఈ ధాన్యం సమకూర్చబడిన ఈ ధాన్యం దాచడానికి ఇవన్నీ సరిపోవు. కాబట్టి గొప్ప వాటిని కట్టించాలని అనుకున్నాడంట. సరే, అనుకున్నాడు, కట్టించుకుంటే పోయేది. కానీ తన ప్రాణముతో ఏమనుకున్నాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాడంట. ఇలా చెప్పుకుందాము నా ప్రాణంతో, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడినంత ఆస్తి నీకు సంపాదించు, తిను, త్రాగు, సుఖించు, ఎంతైనా తిను, తాగు, ఇంకా నీకు కావాలనుకుంటే సుఖంగా ఉండు, మంచి బట్టలు వేసుకో,
చాలా సంతోషంగా ఉండని చెప్పుకొందును అనుకుంటూ ఉండగానే, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగే ఉండునని చెప్పాను. దేవుని కొరకు కాక తన కొరకే కూర్చుకొనివాడు. అందుకే తెలుసుకున్న మనము కనాను స్త్రీ వలె, ఎరిగిన మనము సీమోను పేతురు వలె, తెలుసుకున్న మనము దావీదు వలె ఆయన కరుణించే వరకు ఆయన పాదాలు విడవక గట్టిగా పట్టుకోవడానికి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి పట్టుదల కలిగిన విశ్వాసమును మీ అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. సర్వశక్తి కలిగిన దేవా, పూజనీయుడు అయిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా, మీకే వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ఇదిగో మీ బిడ్డలందరికీ నైనా మీ కృప కావాలి నైనా, సహాయం చేయండి. ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. మనుషుల సహాయము వ్యర్థమన్నారు ప్రభా. శత్రువులను జయించుటకు శక్తినిచ్చేది మీరే, సాతాన్ని జయించగలిగిన కృపనిచ్చేది మీరే ప్రభువా. నాయనా, నా తండ్రి, ఆలోచన దయచేసేది మీరు. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలను ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. నాయనా, తెలివిని జ్ఞానమును దయచేయండి, ఆత్మీయ తెలివిని జ్ఞానమును దయచేయండి ప్రభువా. ఎలా అడగాలో నేర్పించండి నాయనా, ఎలా మొరపెట్టాలో, ఎలా విశ్వాసములో బలంగా ఉండాలో నేర్పించండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగి ప్రార్థించే బిడ్డలకు సహాయం చేయండి. అటు ఆలోచన గ్రహింపు దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదలనివ్వండి. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు స్వస్థపరచబడడానికి కృప దయచేయండి. ఎవరి హృదయం అయితే ఈ సమయంలో కలవరముతో నింపబడుతుందో ఆ కలవరము తొలగించి ఆదరణకరమైన మాటల బిడ్డలకు వినిపించండి, సహాయం చేయండి ప్రభువా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాలు జరగక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. మీ చిత్తానుసారంగా అన్ని విషయాల్లో కృప చూపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.